ఇది ఒక అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ రోబోట్ కుక్క. కొత్త వీడియోకి వెల్కమ్ జెంటి లాంటి చాలా రోజులైంది మనం ఒకళ్ళ పక్కల ఒకళ్ళు చూసుకొని. ఈ రోజు మన దగ్గర ఒక మంచి దట్టమైన సూట్ కేస్ లాంటి ప్యాకేజీలో ఒక పప్పి పనుకొని వచ్చింది. సో అన్బాక్సింగ్ మొదలెట్టేద్దాం. మరి వైలెట్ కళ్ళు వేసుకుని ఈ విధంగా ఉంటుందంట గైస్ మన కుక్క. ఇది యాక్చువల్లీ CM4 XGO రోబోట్ కిట్టు. ఎలక్ ఫ్రీక్స్ కంపెనీ వాళ్ళు పంపించారు మనకి దీన్ని. మనం స్టైల్ గా డబ్బాని కనుక ఓపెన్ చేసామంటే లోపల పనుకోవాలి చూడండి గైస్. బ్లాక్ కలర్ కుక్క XGO లైట్ అని చెప్పి రాసున్నారు దీని మీద. దీన్ని మనం మధ్యలో పట్టుకొని వెర్రీ కేర్ఫుల్ గా ఎత్తేద్దాం. అండ్ పక్కన ఇక్కడ టేబుల్ మీద అయితే పడుకోబెట్టేద్దాం. అండ్ అలాగే మనకి ఈ బాక్స్ లో మళ్ళీ ఇంకొక బ్లాక్ డబ్బా ఉన్నది చూడండి. అండ్ ఈ డబ్బాలో అయితే చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చున్నాడు అనమాట. సో మొత్తానికి మనకి డబ్బాలో XGO లైట్ V2 కుక్క, యూజర్ మాన్యువల్, టైప్ C USB హబ్, స్క్రూ డ్రైవర్, మైక్రో HDMI టు HDMI కేబుల్, కొన్ని బాల్స్ బ్రిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన కుక్క పిల్ల ఆడుకోవడానికి. అండ్ వీటన్నిటితో పాటుగా ఛార్జర్ కూడా ఇచ్చున్నాడు. సో ఫస్ట్ మనం కుక్కని ఛార్జింగ్ అయితే పెట్టేద్దాం కొద్దిసేపు. ఆల్మోస్ట్ 2 గంటల వరకు ఛార్జింగ్ పెట్టేసా. సో మన కుక్కకి కావాల్సినంత పవర్ అయితే వచ్చేసి ఉంటుంది. ఇంకా మనం ప్రాణం అయితే పోసేద్దాం దీనికి. పైన ఇక్కడ పవర్ బటన్ ఉన్నది చూడండి గైస్. దాని కనుక నేను వచ్చేసానంటే లేచేసింది చూడండి గైస్ మన కుక్క. దీనికి 4 కాళ్ళతో పాటుగా పైన ఇంకొక మెకానికల్ ఆర్మ్ కూడా ఉన్నది. దీని బిల్డ్ క్వాలిటీ మాటకు వస్తే మంచి దిట్టమైంది. ఇది బోత్ మెటల్ ప్లాస్టిక్ పార్ట్ ని బట్టి రెండింటిని వాడి తయారు చేయబడింది. ఇది కుక్క కాళ్ళ దగ్గర ఇట్ట జాయింట్ లో అండ్ అలాగే ముందర మెకానికల్ ఆర్మ్ లో అండ్ చివరికి పిర్రల దగ్గర కూడా స్క్రూలు బ్రహ్మాండంగా బయటకు కనపడిపోతున్నాయి చూడండి. వీటన్నిటిని లూజు టైటింగ్ చేయడానికి ఈ స్క్రూ డ్రైవర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కుక్క పర్ఫెక్ట్ కండిషన్ లో వచ్చింది లేనాయన. మనమేమి లేనిపోయి కలిగి పెట్టద్దు. అండ్ ఫేస్ మాటికి వస్తే దీనికి మంచిగా డిస్ప్లే ఉన్నది చూడండి. లూవు డైనమిక్స్ లైట్ అంట 100% బ్యాటరీ అని చెప్పి చూపిస్తున్నది. ఈ డిస్ప్లే కుక్కకి తలకాయ లెక్క. అండ్ డిస్ప్లే కి బోత్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చెరో పక్క 2 బటన్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ టాప్ లో ఉండే బటన్ కనుక మనం నొక్కామంటే రైట్ సైడ్ కి వెళ్తాం. అండ్ లెఫ్ట్ సైడ్ నొక్కితే లెఫ్ట్ సైడ్ కి వెళ్తాం. సో ఇప్పుడు మనం ట్రై డెమో అనే దాని మీదకి పోదాం. రైట్ సైడ్ కింద ఉండే బటన్ కనుక నొక్కామంటే సెలక్షన్ అనమాట. సో ట్రై డెమోలో మనం షో అనే దాన్ని సెలెక్ట్ చేసేసాము. ఇప్పుడు యాక్చువల్లీ డెమో ఆన్ అయిపోతుంది. అది మనం కొంచెంసేపట్లో చూద్దాంలే. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ కింద ఉండే బటన్ కనుక నొక్కామనుకోండి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం చూడండి. అండ్ చూడండి గైస్ మనకి నరాలు ఎట్టుంటాయో ఈ కుక్కకి తలకాయకి కాళ్ళకి కలెక్షన్ దగ్గర మంచి క్వాలిటీ వైర్లు అయితే మనకి బయటకి అయితే కనబడుతున్నాయి. మంచిగా దట్టంగా ఉన్నది కదా కుక్క అని చెప్పేసి మీరు పైనుంచి దీన్ని ఒత్తేయడాలు, లేదంటే కాలు బట్టి లాగేయడాలు, లేదంటే టేబుల్ ఎడ్జ్ దగ్గర దీన్ని పెట్టి ఆపరేట్ చేయడాలు, అప్పుడు ఇది కింద పడిపోద్ది కదా. లేదంటే నీళ్లు పాయసాలు ఇట్లాంటి లిక్విడ్స్ తెచ్చి దీని మీద పోసేయడాలు ఇట్లాంటివన్నీ చేయకూడదు అనమాట. దీస్ ఆల్ ఆర్ వెరీ బ్యాడ్ హ్యాబిట్స్. ఇట్లాంటి ఎన్ని చేశారంటే మామూలు కుక్కలు కూడా ఊరుకో. అవైతే ఖర్చుపాలు తప్పుతాయి, ఇదేమో చెడిపోతుంది. ఇప్పుడు దీని ఫీచర్స్ మాటకు వస్తే ఫస్ట్ షో అని చెప్పున్నది చూడండి. దాన్ని మనం నొక్కేద్దాం. దీనిలో ఏంటంటే కుక్క పిల్ల దానికి ఏ యాక్షన్స్ వచ్చు, ఏ మూమెంట్స్ వచ్చు ఇవంతా మనకి ప్రదర్శనిస్తుంది అనమాట. అసలు నేచురల్ గా మూమెంట్స్ ఇస్తా కుక్క ఎంత బాగా కదులుతున్నదో మనం గమనించవచ్చు. అబ్బో ఇది చూడండి రౌండ్ గా తిరిగేస్తున్నది. అసలు ఈ విధంగా ఇది పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు కమ్మగా ఒక పాట కూడా పాడుతున్నది. కానీ ఆ పాట నేను కనుక మీకు వినిపించాను అనుకో, నాకు యూట్యూబ్ నుంచి వచ్చే కాస్త కోస్త ఇన్కమ్ ని కూడా కాపీ రైట్ వేసి పడేసి ఆ పాట పాడినోడు మింగేసే ప్రమాదం ఉన్నది. సో నేనైతే ఆ పాటను మీకు వినిపించను, కానీ పాట మాత్రం వెరీ మెలోడియస్. నిజంగా అసలు దాన్ని చూస్తా పాట వింటా ఉంటే నాకు నిద్ర వచ్చేస్తున్నది. ఇప్పుడు మనం RC మోడ్ కి అయితే ఒక లుక్ వేద్దాం గైస్. మీరు మీ ఫోన్ లో XGO అని చెప్పి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. కుక్క మనకి ఆన్ లో అయితే ఉండాలా. అండ్ ఆ యాప్ ను ఓపెన్ చేసిన తర్వాత మీరు బ్లూటూత్ తో కనెక్షన్ కోసం ఇట్లా ఫోన్ ని పక్క పెట్టి షేక్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా కుక్క ఫోన్ కి అయితే కనెక్ట్ అయిపోద్ది. అక్కడ మీరు కుక్క పేరు మార్చుకోవచ్చు అనమాట. నేనైతే నా కుక్క పేరు కట్టప్ప అని అయితే పెట్టేస్తున్నా. చేంజ్ నేమ్. అది మనం ఫోన్ ని రిమోట్ కంట్రోల్ లెక్క వాడుతూ ఇప్పుడు కుక్కని కంట్రోలింగ్ చేసి ఇచ్చారనమాట. చూడండి ఇక్కడ మనకి కుక్కలో బ్యాటరీ ఎంత ఉన్నదో కూడా చూపిస్తున్నది. అండ్ ఇప్పుడు మనం కుక్కని కదిలిపిద్దాం. అలా కుక్క ముందరికి అయితే కదిలేస్తున్నది. అండ్ అలాగే సైడ్ కి తిప్పుదాం ఈసారి. అది లెక్క ఒకరో ముందరికి రా అండ్ అలాగే వెనకాలకి రా. అదనమాట ఆల్ డైరెక్షన్స్ వీ కెన్ మూవ్ ద డాగీ. కుక్క ఏ హైట్ లో నిలబడాలో కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ నాకు తెలిసి ఈ హైట్ బాగున్నది. ఇదే యాప్ లో మనకి పర్ఫార్మెన్స్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. దానిలో కుక్క చేసే యాక్షన్లు ఉంటాయి అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. మనం వీటన్నిటిలో పీ నొక్కదాం. ఓహో వంకుంది, ఒంటికాలు ఎత్తింది అండ్ వచ్చ పోసింగ్ చూడండి గైస్ మన రోబో పప్పి. నెక్స్ట్ పుషప్ అనమాట. అండ్ ఓహో మంచి పొజిషన్ లోకి వచ్చింది. అండ్ చూడండి గైస్ ఎంత బాగా చేస్తుందో. ఫిట్నెస్ ఫ్రీక్ ఇది, మీకు అర్థం కావట్లేదు దీని గురించి మామూలుగా ఉంటుంది. దీంతో హ్యాండ్ షేక్. ఓహో
నీట్ గా కూర్చొని నాకు చెయ్యి ఇచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నా చూడండి గైస్. ఇది ఈ విధంగా రకరకాల యాక్షన్లు అయితే ఉంటాయన్నమాట. అండ్ జస్ట్ మనం ఇక్కడ ఒక బటన్ అట్లా నొక్కేసి దాని దగ్గర యాక్షన్లు అయితే మనం చేయించేయచ్చు. దీని నెత్తి మీద ఇక్కడ ఒక మెకానికల్ ఆర్మ్ అయితే ఉన్నది చూడండి గైస్. ఇప్పుడు మనం దాన్ని అయితే కంట్రోలింగ్ చేసేద్దాం. ఒక గ్రీన్ బంతిని కరెక్ట్ గా నేను కుక్క ముందు టేబుల్ మీద కరెక్ట్ గా ఇక్కడైతే పెడుతున్నాను. గ్రాబ్ లో అని చెప్పి మనం ఇక్కడ కమాండ్ ఇచ్చేసామంటే కుక్క వంగి కింద చూసి బంతిని ఏ విధంగా కలెక్ట్ చేసి ఎత్తేసి నెత్తి మీద పెట్టేసుకుందాం చూడండి గైస్. అలాగే మనం దీని ఆర్మ్ ని జస్ట్ ఒక బటన్ లెక్క కాకుండా ఫ్రీ మూవ్మెంట్ కూడా ఇవ్వచ్చు గైస్. అలాగే దాన్ని జా ఎంత ఓపెన్ అవ్వాలి క్లోజ్ అవ్వాలి ఆ విధంగా కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు మాస్క్ అయితే చూద్దాం గైస్. ఒరే ఇది చూడండి, నా కళ్ళల్లో ఒకదాని గ్రీన్ ఇంకో దాన్ని రెడ్ చేసి నా ముఖానికి ఏందో మొత్తం ఒక పేస్ట్ లెక్క చేసింది మాస్క్ ని. ఏంటి ఎట్ట ఓగుతున్నది ఏంటి? నేనేం దీన్ని ఓగమనట్లే, దానికి ఓమని ఊగిపోతున్నది. దీనికి యాక్చువల్లీ ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది అండ్ దాని ద్వారా ఇది మనల్ని చూస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూద్దాం గైస్. ఇది యాక్చువల్లీ హ్యాండ్ జెస్టర్ అంటారా గెస్ట్ అంటారు దాన్ని, ఏదో ఒకటి హ్యాండ్ గెస్టర్ రికగ్నిషన్ కూడా చేస్తుంది. ఇప్పుడు నేను దీనికి 5 ఫింగర్స్ కనుక చూపించానంటే అది చూడండి 5 అని చెప్పేసి చూపించేస్తున్నది మనకి. నెక్స్ట్ 3 ఏళ్ళు చూపిస్తే అదిగో 3 అనమాట. డిటెక్షన్ బాగానే చేస్తున్నది కానీ ఆ విధంగా కనిపెట్టేటప్పుడు టెస్ట్ వచ్చినట్టు ఎందుకు పోతున్నది నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ సెగ్మెంట్ అండ్ దీనిలో చూడండి నా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి నన్ను మాత్రమే చూపిస్తున్నది. ఫేస్ ట్రాక్, దీనిలో నా ముఖాన్ని ట్రాక్ చేస్తూ నేను ఎట్టపోతే అట్టే అది బాడీని కూడా తిప్పి నన్ను చూడండి గైస్. నెక్స్ట్ పోజ్ చూడండి, నా హోల్ శరీరానికి డాట్స్ అండ్ లైన్స్ వేసింది సచ్ దట్ నేను ఏ పోజ్ పెడితే అట్ట నా హోల్ బాడీని ట్రాకింగ్ అయితే చేస్తున్నది. నెక్స్ట్ క్యూఆర్ కోడ్ అన్నమాట. క్యూఆర్ కోడ్ లో మామూలుగా ఒక లింక్ టెక్స్ట్ రూపంలో ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది సచ్ దట్ మీరు స్కాన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఆ లింక్ కి రీడైరెక్ట్ అవుతారు. అది పేమెంట్ లకు సంబంధించింది అయితే మీరు దాని ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చు. లేదు దానిలో ఏదైనా యాప్ లింక్ ఉందనుకోండి, మీరు కనుక దాన్ని స్కాన్ చేస్తే ఆ యాప్ ఓపెన్ అవుతుంది మీకు ఎక్సెట్రా ఉంటాయి. సో ర్యాండమ్ గా మీకు ఏదైనా క్యూఆర్ కోడ్ దొరికింది, ఆ క్యూఆర్ కోడ్ లో ఏం టెక్స్ట్ దాంకో ఉన్నదో మీకు తెలుసుకోవాలనిపించింది అనుకో, మన రోబో పప్పీకి చూపిస్తే చాలు. ఇదిగో చూడండి, విత్ ఇన్ సెకండ్స్ అక్కడ క్యూఆర్ కోడ్ లో ఏమి లింక్ దాంకో ఉన్నదో మనకి చూపించేస్తున్నది. దాన్ని బట్టి మనం ఆ లింక్ కు పోవాలా లేదా, దీన్ని స్కాన్ చేయాలా లేదా డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ సౌండ్ అంట. అండ్ దీని కనుక మనం పెట్టినట్లయితే మళ్ళా మన పప్పి పాట పాడతా, తర్వాత పాట వేవ్స్ కూడా చూపిస్తా, డాన్సింగ్ వేస్తున్నది. నెక్స్ట్ యోలో, ఇది బాగుంటుంది చూడండి. దీని ముందు ఏమున్నదో దాన్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తుంది అనమాట ఈ కుక్క. ఇదిగో చూడండి, ముందర నేను కూర్చో ఉన్నాను కదా, నన్నేమో పర్సన్ అని చెప్పి చెప్తున్నది. నా చేతిలో ఉండే సెల్ ఫోన్ తో పాటుగా ల్యాప్టాప్ రిమోట్ దాని ముందర పెట్టిన బాటిల్ తో పాటుగా దాన్ని పడక మీద పెడితే బెడ్ ను కూడా డిటెక్ట్ చేస్తున్నారు చూడండి. నాకు తెలివి చూస్తుంటే భయం వేస్తున్నది. ఎంత అడ్వాన్స్ అయిపోయింది గైస్ నిజంగా టెక్నాలజీ. అసలు నాకు అర్థమైన ఫీచర్లు అయితే మీకు చూపించా, కానీ దీనిలో ఇంకా చాలా ఫీచర్లు అయితే ఉన్నాయి. దీనిలో రాస్బెర్రీ పై అనే ఒక ప్రాసెసర్ అయితే ఉంటుందంట. ఒకవేళ మీకు ఆ కోడింగ్ అంతా తెలుసు అనుకోండి, మీరు దీన్ని పీసీ కనెక్ట్ చేసి దీనికి కొత్త మూవ్మెంట్లు యాక్షన్లు అవన్నీ కోడింగ్ సాయంతో నేర్పించేయచ్చంట. ట్రైనింగ్ ఇవ్వచ్చు దీనికి. మామూలుగా రోబో కుక్కల మాటికి వస్తే 3 లక్షలు 5 లక్షలు ఇట్లా ఆకాశంలో ఉంటాయన్నమాట రేట్లు వాటివి. వాటితో పోలిస్తే ఇది బడ్జెట్ ప్రైస్ అనమాట. దీనికి ఉండే ఫీచర్లకి మనకి $599 రూపాయల్లో కన్వర్ట్ చేస్తే 50,000కి దొరికేస్తున్నది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అౌట్ చేయండి.